జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేటర్లు కౌన్సిల్లోనే కొట్టుకున్నారు. ప్లకార్డుల ప్రదర్శన సమయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు. బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం సభ్యులు సభలోని దాడి చేశారు. ఉదయం నుంచి ఉద్రిక్తంగా సాగిన కౌన్సిల్ సమావేశం సభ్యుల ఆందోళన మధ్య నిరవధికంగా వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. శేఖర్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చెలరేగింది. సో కార్పొరేటర్లు కౌన్సిల్లోనే కొట్టుకున్నారు. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఉదయం నుంచి జీహెచ్ఎంసీ కౌన్సిల్ రసాబసాగానే జరుగుతుంది. మేయర్ పోడియం దగ్గర అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. ఒక సంతాప కార్యక్రమం మినహాయిస్తే సభ ఎక్కడా కూడా జరగలేదు. అధికారుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా కూడా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా పోడియం దగ్గర నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మేయర్ ఒక 5 నిమిషాలు సభను వాయిదా వేసింది. ఈ గ్యాప్ లో మేయర్ బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రదర్శించినటువంటి ప్లకార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు సంబంధించినటువంటి చీఫ్లు రేవంత్ రెడ్డి, కేసీఆర్ అట్లాగే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫోటోలను ప్రదర్శించినటువంటి నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ఫోటోను అభ్యంతరం వ్యక్తం చేశారు. क्या हुआ अंदर में, क्या हुआ झगड़ा क्या है? झगड़ा ఏం లేదు. ఇక్కడ మాన్సూన్ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ లా అంతా పబ్లిక్ పరేషాన్ ఉన్నది. ఎంఐఎం డిమాండ్ ఏమున్నది? మాన్సూన్ మీద చర్చ చేయాలి. పబ్లిక్ ఏమేమి ఇబ్బంది ఉన్నది చాలా మురికి నాళాలు ఉన్నది, మేజర్ నాళాలు ఉన్నది, ఇంకా ట్రాఫిక్ ది ముఖ్యం ఇష్యూ ఉన్నది. దాని మీద మాట్లాడాలి. అది ఇడిచేసి వీళ్ళు అందరు కలిసి పొలిటికల్ చేస్తున్నారు. పబ్లిక్ ఓట్ తీసుకొని మీరు గెలిచినారు. పబ్లిక్ గురించి కొట్లాడాలి. ఉట్టిగానే పొలిటికల్ చేసి కొట్లాడుతున్నారు. ఎంఐఎం పార్టీ ఏం చెప్తుంది? మీరు ఏం ఎజెండా ఉన్నది, ఎజెండా మీద మాట్లాడు. ముందుగల మాన్సూన్ ఇష్యూ మీద మాట్లాడి, మాన్సూన్లా ఇక్కడిక్కడ ఏరియాలా, ఏ ఏరియాలా, ఏ కాలనీలా, ఏ బస్సీలా నీళ్ళు వస్తుంది, దానికి ఇట్లా పరిష్కారం చేయాలి. అది పని చేయాలి. ఉట్టిగానే పొద్దుగాల సంధి 3 సార్లు అర్జెంట్ చేసింది. ఏం హౌస్ నడుస్తలేదు. ఎంఐఎం డిమాండ్ ఒక్కటే ఉన్నది. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. మీరు పబ్లిక్ గురించి మాట్లాడు, పబ్లిక్ గురించి కొట్లాడు. ఒట్టిగానే పొలిటికల్ చేసి మా పార్టీ మీ పార్టీ చెప్పి చేస్తున్నారు. మీరు బయట జలాల్ పబ్లిక్ చూస్తుంది. మా కార్పొరేటరు, మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్సీ ఏం మాట్లాడుతున్నారు అక్కడ పోయి చెప్పి. వీళ్ళు మా పార్టీ మీ పార్టీ మాట్లాడుతున్నారు. ఎంఐఎం పార్టీ డిమాండ్ ఉన్నది మాన్సూన్ మీద. జిహెచ్ఎంసీతోని మాన్సూన్ టీం ఏం పని చేస్తుంది వార్డ్ వైస్లా, ఇంకోటి డిఆర్ఎఫ్ టీంలు ఇట్లా పని చేస్తుంది. వర్షం వస్తే చాలా గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో చాలా బస్సులకు నీళ్ళు వస్తుంది. ఆ నీళ్ళు ఇట్లా తీయాలి, పబ్లిక్ ఇట్లా సాయం చేయాలి, అది డిస్కస్ చేయాలి చెప్పి మా డిమాండ్ ఉన్నది ఎంఐఎం పార్టీ. ప్లకార్డ్ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు కొంతమంది ప్లకార్డులు పెట్టడం మీద మీ పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఏంటి ఆ ప్లకార్డుల గొడవ, ఏంటి ఇష్యూ? దాంట్లో ఏం లేదు. దాంట్లో కార్టూన్లు తీసుకొచ్చి హౌస్లా ఇట్లా పిల్లగాట్లు తీసుకొస్తుండ్రు. మేమేం చెప్తున్నాం, మీరు డిస్కస్ చేయండి. మీరు పబ్లిక్ ఏం ఇబ్బందిలా ఉన్నది అది మాట్లాడు. ఉట్టిగానే పొలిటికల్ ఎందుకు చేస్తున్నారు చెప్పి మేము చెప్తున్నాం. ఇది మొత్తానికి ఎంఐఎం పార్టీ డిమాండ్ ఏంటంటే, ప్రజా సమస్యల మీద మనం ఫైట్ చేయాలి, ప్రజల కోసం మనం ఇక్కడికి వచ్చాము. కానీ అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు రాజకీయం చేస్తా ఉన్నారు. మొదటి సభ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గొడవలు చేయడంతో 3 సార్లు సభ వాయిదా పడింది. ఈ రాజకీయమైనటువంటి నాటకీయ పరిణామం ఏదైతే ఉందో దాని మీద ఎంఐఎం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అన్నటువంటి అంశాన్ని ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే 3 సార్లు సభ వాయిదా పడిన తర్వాత బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గందరగోళం మధ్య సభ వాయిదా పడిందని చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ మళ్ళీ సభ ఎప్పుడు నిర్వహిస్తారో అన్న దాని మీద మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వస్తుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శేఖర్. సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందన్నారు కమిషనర్ ఆమ్రపాలి. ప్రతి సీజన్లోనూ జీహెచ్ఎంసీకి శానిటేషన్ ఛాలెంజ్ గానే ఉంటుందన్నారు. వర్షాలు, బోనాలు, గణేష్ చతుర్థి వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టామన్నారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుందన్నారు కమిషనర్ ఆమ్రపాలి.
రెవెన్యూ జనరేషన్ కి కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ సొల్యూషన్ సార్. ఎక్స్ట్రా రెవెన్యూ ఫర్ కార్పొరేషన్ సో దట్ మనకి ఇవన్నీ టీథింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మూవ్ ఆన్ అయ్యేటట్లు. మాన్సూన్ కి స్పెసిఫిక్ గా అడిషనల్ టీమ్స్ వేసి ట్రాఫిక్ బ్లాకింగ్ స్పాట్స్, వాటర్ లాగింగ్ స్పాట్స్ అని చెప్పి ఒక 150 odd స్పాట్స్ ఐడెంటిఫై చేసి దానికి ఎక్స్ట్రా టీమ్స్ బోత్ జిహెచ్ఎంసీ నుంచి అండ్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కోఆర్డినేషన్ తో వీ హ్యావ్ పుట్ పీపుల్ ఆన్ గ్రౌండ్. ICCC నుంచి పోలీస్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. జిహెచ్ఎంసీ ఈస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ పోలీస్, రెవెన్యూ, కలెక్టర్స్ అందరితో వర్క్ చేసి ఈ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి. అలాగే వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రెగ్యులర్లీ ఎవ్రీ 2 గంటలకి ఇప్పుడు న్యూస్ వస్తుంది ఎక్కడ వర్షం పడిపోతుందో, ఎంత వర్షం పడిపోతుందో. దీంతో టీమ్స్ ని మోర్ యాక్టివేట్ చేసి ముందుకెళ్ళటానికి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలాగే డెంగ్యూ అనేది ఆల్రెడీ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ అయ్యింది. దానికి ఎవ్రీ 6 days కి డ్రై డే, ఎవ్రీ డే షుడ్ బి అ డ్రై డే అని చెప్పి టీమ్స్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా ఈ వీక్ నుంచి చాలా వైడ్ గా స్టార్ట్ చేయబోతున్నాము.